అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 113. అష్టవక్ర సంహిత యొక్క సారమంతా కూడా తక్కువ మాటలు కనుక చెప్పుకుంటే, ఎప్పటికీ ఎడతెగని ఒకానొక స్థితిలోకి రా. అఖండ అనుభూతి ఉంది. ఉన్నది అనుభవించు. ఉన్నది బాగుంది. మొదట ఉన్నదాన్ని సంపూర్ణంగా అనుభవించి ఆ తర్వాత కొత్త దాని గురించి ఆలోచించు, ఒకవేళ అవకాశం ఉంటే. కానీ మనిషి ఒక కొత్త దాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అది తన జీవితంలోకి రాగానే సంపూర్ణంగా అనుభవించకుండానే మరొక కొత్తది జీవితంలోకి రావాలని ఆలోచిస్తున్నాడు. సో అన్నీ స్వీకరించే ఒక సందిగ్ధం, సంశయం లేని ఒక స్థితే చైతన్యం. చైతన్యం ఒక స్వభావం. అది ఎరుక అంటే డిస్క్రిమినేషన్ లేని ఒకానొక చూపు. చాలామంది ఎరుకగా ఉండాలని చెప్తున్నారు. ఎరక అంటే ఏందో వాళ్ళు ఎగ్జాక్ట్ డిఫైన్ చేయలేకపోతున్నారు. నాకు కొన్నేళ్ల అనుభవంలో నాకు దాని యొక్క వ్యాఖ్య చేసే ఒక అనుభవం వచ్చింది. ఓహో, డిస్క్రిమినేషన్ లెస్ లుక్ అనమాట. అంటే నీ దృష్టిలో ఎక్కడ భేదభావం లేదు. అటువంటి చూపు ఎరుక అంటే. అంతర్గత భేదభావాలు లేవు. సో బయట కానీ లోపల కానీ ఎక్కడ ఏ మార్పు కోసం, ఏ అనవసర మార్పు కోసం నువ్వు ప్రయత్నం చేయట్లే. అట్లాంటి స్థితి బుద్ధత్వం, అట్లాంటి స్థితి చైతన్యం. అంటే ఏది ఉందో అది ఉంది, ఏది ఉందో అది బాగానే ఉంది, ఏది ఉందో అది సమగ్రంగానే ఉంది. మనిషి ఒక్కడే ఉన్న దాంట్లో ఏదో మార్పు చేయాలని చూస్తాడు. మనిషి ఒక్కడే ఉన్నది బాగలేదంటాడు, ఇంకొకటి కావాలంటాడు. ప్రకృతిలో అసలు అట్లాంటి డైమెన్షనే లేదు. అవకాశం లేదని కాదు, అలాంటి డైమెన్షనే లేదు. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న స్థితి చాలా బ్యూటిఫుల్. అంటే ఇంతవరకు రకరకాల ద్వంద్వాలు చెప్తున్నాడు. నిన్న చెప్పాడు లాభ నష్టాలు లేవని. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి నిన్న చెప్పాడు జ్ఞానికి స్వర్గం నరకం లేవు, అట్లాగే మోక్షం కూడా లేదు, జీవన్ముక్తి లేదన్నాడు. దానికి ఒక చిన్న వివరణ ఇచ్చాను నేను. అంటే ఏదైనా నిన్ను బంధించినప్పుడు నీకు విడుదల కావాలని, స్వేచ్ఛలోకి రావాలని ఒక భావన కలుగుతుంది. కానీ స్వేచ్ఛ అయిన తర్వాత ఎక్కువసేపు నువ్వు దాన్ని అనుభూతి చెందలేవు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక గంట సేపు నువ్వు ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అట్లాగే నీకు ఒక అవార్డు వచ్చినప్పుడు గంట సేపు నువ్వు సెలబ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ 10 days యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నీ ఎదురు ఉన్న షీల్డ్ ఒక ఎమోషన్లెస్గా కనిపిస్తుంది నీకు. అందుకే ఏదైనా ఒక ఎడతెగని స్థితి కొనసాగితే అందులో అనవసర ఎమోషన్స్ కానీ, హర్షాతిరేకాలు కానీ ఏముండవు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆలోచనే అంతమైన తర్వాత దాని పట్ల ఎమోషన్ ఎట్లుంటుంది. ఆహా, ఈరోజు అష్టావకుడు చెప్తుంది మరొక అద్భుతమైన సూత్రం. అంటే నశాంతం స్తౌతి నిష్కామో నదుష్టమపి నిందతి సమదుఃఖ సుఖస్తృప్త కించిత్ కృత్యం న పశ్యతి. అంటే నిష్కాముడైన జ్ఞాని నిజంగా శాంతంగా కనిపించేవాడిని చూసి థ్రిల్ అవ్వడు. అలాగే దుష్టుని నిందించడు కూడా. సుఖదుఖాలు సమంగా చూచే యోగి ఆనందంగా ఉంటూ కర్మలని ఒక్కటి కూడా ఆచరించడు. అంటే కర్తాభావన ఉండదు. ఆత్మజ్ఞానంలోనే నిమగ్నమై ఉంటాడు. అతని రథ కదలికకి మూలమే ఆధారం. అంటే స్తుతి లేదు, అట్లాగని నిందా కూడా లేదు. మనం హ్యూమన్ ఏం చేస్తున్నాడు? నిరంతరం ఈ రెండింటిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మెచ్చుకుంటున్నాడు లేదా తిడుతున్నాడు. రమణ మహర్షి ఈ సూత్రం అర్థం కావాలంటే ఒకసారి రమణ మహర్షి ఫోటో చూడండి. ఎవరిని మెచ్చుకోడు, ఎవరిని నిందించడు. కోపడతాడు, చిరాకు పడతాడు, అది వేరే. నింద అనేది నీవు గొప్ప అన్న భావం నుంచి వస్తుంది. కోపం అనేది రకరకాల కారణాల వల్ల రావచ్చు, చిరాకు రకరకాల కారణాల వల్ల రావచ్చు, తాత్కాలికం. బట్ నింద అన్నది ఒక ఇండెలిబుల్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది మనసు మీద. సో
సో మనం ఎవరిని నిందిస్తున్నాం అంటే ఎవరిలా మనం ఉండొద్దు అనుకుంటున్నామో వాళ్ళని నిందిస్తున్నాం. ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరిలా మనం కావాలనుకుంటున్నామో వాళ్ళని స్తుతిస్తున్నాం. అందుకే ఈ ప్రపంచంలో పరనింద ఉంది, పరస్థుతి ఉంది. దాంతోపాటు స్వీయ నింద ఉంది, స్వీయ స్థుతి కూడా ఉంది. చాలామంది ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు స్వీయ స్థుతిలో అప్పుడప్పుడు ఉంటారు. చెప్పుకోవడం వేరే, స్థుతి వేరే. ఇప్పుడు తన గురించే భజనలు చేయించుకోవడం, తన ఫోటోలు అన్ని చోట్ల పెట్టుకోవడం, తన ప్రస్తావన అన్ని చోట్ల ఉండడం, ఇదంతా స్థుతి కిందికి వస్తుంది. తీసి అవతల పెట్టేయాలి వాటిని. వేరే వాళ్ళు చేస్తున్నారు చేయనిస్తున్నాను, నీకు ఎక్కడో అంతర్గతంగా ఎంతో కొంత ఆసక్తి ఉంది, అందుకని అట్లీస్ట్ నువ్వు దాన్ని బాహాటంగా చెప్పలేదు. అంతా చేస్తున్నారు, నాకు పర్సనల్గా ఏ ఆసక్తి లేదు, అయినా చేస్తున్నారు, అది వాళ్ళకి సంబంధించింది చెప్పాలి ఎక్కడో చోట. సో స్వీయ స్థుతి, స్వనింద, ఈ రెండు కూడా చాలామంది చేస్తారు. వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు, సక్సెస్ అవ్వకపోయినా లేకపోతే ఏదైనా సాధించకపోయినా. నా జన్మని ఎంత, నా కర్మ, నా బ్యాడ్ లక్, నా రాశి బాగాలేదు, నా కుండల్ని బాగాలేదు. దిస్ ఈజ్ ఆల్ రాంగ్. సో జ్ఞాని ఒకసారి సమత్వం వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఎవరిని అతిగా స్తుతించేది ఉండదు, నిందించేది ఉండదు. జస్ట్ ఒక సమ్యక్ స్థితి ఉంటుంది అంతే. అంటే అది నీ నిజమైన స్థితి కాబట్టి. సో జ్ఞాని యొక్క స్థితి నిత్య నూతనావస్థ స్థితి అన్నమాట. హీఈస్ ఆల్వేస్ న్యూ. అతను ఎప్పుడు సజీవంగా ఉన్నాడంతే. అతని పనులో అతను లీనమై ఉన్నాడు, అతని పనులో అతను రమించాడు. ఎప్పుడైనా నువ్వు ఒక అడవికి వెళ్ళి చూసినా, ఒక ఆకాశంలో ఎగిరే పిట్టని చూసినా, వేరే వాటి మీద ధ్యాస ఉండదు. దే జస్ట్ లివ్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమీ ఉండదు వాటి మీద. సో ఆ జ్ఞాని అనుభవిస్తున్న స్థితి సమత, సమ్యక్ సమాధి. అది ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. ప్రయత్నం చేసి నువ్వు ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయలేవు, అప్రయత్నంగా జరగవలసిందే. సో సుఖ దుఃఖాలని సమానంగా చూసే స్థితి ఉంది. దాని అర్థం ఏమిటి? నువ్వు దాన్ని ఆలోచనగా మార్చుకోకపోతే సరిపోతుంది. ఇది ఒక చిన్న రహస్యం. నేను నా చిన్న అనుభవంలో నాకు పరిపూర్ణంగా అర్థమైంది. అదేమిటి? ఏదైనా సరే ఆలోచనగా దాన్ని మారని. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో తిట్టి వెళ్ళారు, ఆ మనిషి మంచివాడు చెడ్డవాడు అన్న ఆలోచనగా మారితే, అఫ్ కోర్స్ దట్ ఈస్ అన్ ఒపీనియన్, బట్ దట్ ఈస్ ఆల్సో ఎ థాట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. సో ఆలోచనగా మారిందనుకో, అది స్థిరపడుతుంది. అక్కడి నుంచి నీ దృష్టి మారిపోతుంది, నీ సృష్టి మారిపోతుంది, నీ ప్రవర్తన, నీ మాట అన్నీ మారిపోతాయి. సంఘటన ఏదైనా జరగని ఆలోచనగా మారకపోతే అది ప్రేమ. సంఘటన ఏం జరిగినా ఆలోచనగా మారింది, సంసారం ఎంటర్ అయింది, ప్రపంచం ఎంటర్ అయింది. సో ఒకవేళ మనిషిలో సమదృష్టి నిజంగా వచ్చిందనుకో, స్వర్గ నరకం లేదు, లాభ నష్టం లేదు. అట్లాగే శాంతము లేదు, ఏమీ లేదు. వేరే వాళ్ళని, శాంతంగా ఉన్నవాడిని, గొప్పవాడిని, అంటే ఈ శాంతంగా ఉన్నవాడిని అభినందించడు, చూసి ఆశ్చర్యపడ్డ. దాని అర్థం ఏమిటి? సెలబ్రిటీ వచ్చినా అది కామన్ మ్యాన్ అని గుర్తించు. అందరూ లోపల మనుషులే, బయటికి అది వేసుకున్న వేషం అంతే. ఆ వేషానికి ప్రపంచం గుర్తింపిస్తుంది. నువ్వెందుకు దాన్ని చూస్తున్నావు? ఇప్పుడు డాక్టర్ నిండుగా గంభీరంగా ఉన్నాడు, ఒకడు ఆరోగ్యంగా ఉన్నామని పంపించాడు, లోపల ఏం జరిగిందో దాన్ని చూస్తాడు కదా. సో అంతర్గతంగా ఏం జరుగుతుందో అదే ముఖ్యం, బయట ఏం కనిపిస్తుంది అది ముఖ్యం కాదు. సెలబ్రిటీ అన్నది వెరీ సూపర్ఫిషియల్ అంతే, చాలా చిన్న విషయం. ఏమంటారు హిందీలో, బచ్చోంకి బాత్ హై. అది అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అష్టవకుడు చెప్తున్నాడు, ధీరో నద్వేష్టి సంసారం ఆత్మానం నద్రీక్షతి హర్షామర్ష వినీత్ముక్తో నామృతో నచ జీవతి. ఈ సూత్రం ఇంతవరకు ప్రపంచంలో ఏ పుస్తకంలో ఎవరు చెప్పబడలేదు. అంటే అన్ని ద్వంద్వాలు లేవని చెప్పినప్పటికీ ఇప్పుడు అష్టావకుడు చెప్తున్న ఈ ద్వంద్వం హర్షామర్ష వినిత్ముక్తో నామృతో వచ జీవతి. అంటే ఎవడైతే ఈ ద్వంద్వాలు లేవో అట్లాంటి వాడు జీవించలేడు, అట్లాగే మరణించలేడు అని.
ఇది ఎట్లా అంటే, జ్ఞాని సంసారంలో లేడు, అంటే సంసారాన్ని అంటుకొని లేడు, తన మనసులో సంసారం లేదు, అసలు సంసారమే లేదు. నువ్వు రకరకాల విషయాల్ని కలిపితే సంసారం అయింది, 5 మందిని కలిపితే సంస్థ అయింది, 100 మందిని కలిపిస్తే వ్యవస్థ అయింది, ఒక 5 వస్తువులను కలిపితే వస్తువు అయింది. అసలు అట్లాంటివి ఏమీ లేవు అని నిరంతరం నువ్వు చూస్తున్నావు అంతే. ఏ సంఘటనకు ఆ సంఘటన ఉంది, ఏ క్షణానికి ఆ క్షణం ఉంది, కానీ కలిపి కొనసాగడం అంటూ ఏది లేదు. ఒక హీరో హీరోయిన్ కలిసి ఉంటారా? ఊరికే థాట్ అట్లా అనిపిస్తుంది అంతే. ఎవరితో కలిసి ఉండరు. తర్వాత తనకి సంసారం పట్ల ద్వేషం కూడా ఏముండదు. చెప్పాను కదా, ఆలోచనగా మారితేనే రాగము, ద్వేషం ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యేది. ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్, దేర్ కెన్ నాట్ బి అటాచ్మెంట్. నిద్రలో రాగం లేదు, ద్వేషం లేదు. ఎందుకో తెలుసా? థాట్ వెళ్ళిపోయింది అంతే. ఆధ్యాత్మిక రహస్యం అంతా నిద్రలో దాగి ఉంది. సో జ్ఞాని ఇదొక్కటే చెప్పుకోవాల్సింది. సరే, జ్ఞానికి ఏ ద్వంద్వాలు లేవని ఒక్కొక్క సూత్రంలో చెప్తున్నాడు. స్వర్గం లేదు, నరకం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, అన్నిటిని సమదృష్టితో చూస్తాడు. లాభం లేదు, నష్టం లేదు, హర్షము లేదు, బాధ లేదు. ఓకే, ఠీకే. మరి ఇదేమిటి? అసలు జ్ఞాని మరణించి లేడు, అట్లాగని జీవించి లేడు. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. అంటే నీలో ఏవే ఉన్నాయో అవన్నీ అతనిలో మరణించి ఉన్నాయి, నీలో ఏవి జీవించున్నాయో అతనిలో మరణించున్నాయి, నీలో మరణించి ఉన్నవి అతనిలో జీవించున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీలో ఏమేమి జీవించున్నాయి అంటే అహంకారం జీవించి ఉంది, పరువు ప్రతిష్ఠ జీవించున్నాయి, ఏదో జీవించి ఉంది, పేరు ప్రఖ్యాతులు జీవించి ఉన్నాయి, నేనున్న భావన జీవించి ఉంది. అవన్నీ అందులో అతనిలో మరణించి ఉన్నాయి. అట్లా అతను మరణించి ఉన్నాడు. స్థితి ప్రకారం. సో అష్టావక్ర సంహిత అంతా స్థితికి సంబంధించింది. ఆ స్థితి మరణించి ఉంది. నీలో ఏవి జీవించి లేవు, నీలో ఆనందం లేదు, ప్రశాంతత లేదు, ఇట్లాంటివన్నీ తనలో జీవించి ఉన్నాయి. సో అష్టావక్ర సంహిత స్థితికి సంబంధించింది, మర్చిపోకండి. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను. స్టిల్ ఇట్ హ్యాస్ బి రిమైండెడ్. ఎన్నిసార్లు చెప్పుకున్నా కొన్ని మర్చిపోతాం మనం. సో అష్టావక్రుడు చెప్తున్నది, ధీరో న ద్వేష్టి సంసారం ఆత్మానం న దిదృక్షతి హర్ష అమర్ష వినిత్ ముక్తో న మృతో నచ జీవతి. అతను దేన్ని ద్వేషించడం లేదు, ప్రేమించడం లేదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా చూసినప్పుడు చేసినప్పుడు థాట్ జనరేట్ అయ్యి నెక్స్ట్ మూమెంట్ థాట్ని బేస్ చేసుకొని చేస్తున్నారా, యూ హ్యావ్ టు బీ ఇన్ ద వరల్డ్. స్పిరిచువాలిటీ ఇంకా ఏం అర్థం కాలే. సరే, ఈ ప్రపంచంలో చాలా విక్షిప్తలు ఉన్నాయి, మోసాలు జరుగుతున్నాయి. రకరకాల పేర్లకి ఏదో కలేజాలు డైలాగ్ ఉంటుంది కదా, రకరకాల పేర్లు పెట్టి కాఫీ అమ్ముకు దుబ్బేస్తున్నారు బాసని. అటు రకరకాల పేర్లు పెట్టి ఆధ్యాత్మికత అని పేరు పెట్టేస్తున్నారు. డబ్బులుంటే ఆశ్రమాలు పెడుతున్నారు. ఆబ్వియస్లీ ఆశ్రమాలు పెట్టినప్పుడు కొంచెం క్రౌడ్ వస్తే అందరూ వెళుతారు. ఏదో కోర్సు ఉంటుంది, ఏదో చెప్పబడుతుంది, ఏదో వినబడుతుంది. మూలం తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలియని వాడికి బంగారం అమ్మేయచ్చు. మాకు ఒక కథ విన్నా, ఒక కండక్టర్ చెప్పింది. ఒక పల్లెటూరుకి రోజు ఒకసారి బస్సు వెళుతుంది, చిన్న టీ కొట్టు ఉంటుంది, అక్కడే ఒక 3 hours ఉండి మనుషులను ఎక్కించుకొని వస్తారు అంతే. మళ్ళీ రాత్రి ఒకసారి వెళుతుంది. సో ఆ టీ కట్టు దగ్గర ఆ కండక్టర్ డ్రైవర్ ఉంటారనమాట. అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు, కొంచెం ఆ ఊరివాడు అవునో కాదో అన్నట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత ఒకసారి చెప్పాడు, సార్ నా దగ్గర ఒకటి ఉంది, ఎవరికి చెప్పాలో తెలియక మీకే చెప్తున్నాను, డ్రైవర్ కండక్టర్ చెప్పాడంట. సరే, ఏమిటది? ఇక్కడ చెప్పొద్దు సార్, కొంచెం ఊర్లోకి వెళ్దాం, కొండ మీదకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అతను గుసగుసలాడుతూ చెప్పింది ఏమిటంటే, నా దగ్గర బంగారు కడ్డీ ఉంది, అది నాకు భయం, ఎవరన్నా దొంగతనం చేస్తారేమో, అమ్ముకొని కొంత డబ్బు చేసుకుందామంటే ఇక్కడ ఎవరు నమ్మకస్తుడు కనపడలే, ఊర్లు తిరుగుతున్నా. ఇంతకాలానికి మీరు నమ్మకస్తులు కనిపించారు, మీకు కొంచెం డబ్బు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు ఓకే అంటే బంగారు కడ్డీ తక్కువ ధరకి ఇచ్చేస్తానంట. ఇంకా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా, జడ్జింగ్ చేయాలి, చూసుకోవాలి, అది నిజమా కదా చెక్ చేసుకోవద్దా. ఫైన్, అది బంగారు కడ్డని మాకేంది నమ్మకం అని అడిగాడు ఆయన. అప్పుడు ఇతను చెప్పింది ఏమిటంటే, అయ్యో సార్ మీరు భలేవారే, మీ ముందే అని దాన్ని ఒక మూల అట్లా కట్ చేసి ఇచ్చాడంట. ఇది నేను చెప్తే విన్నదే, ఎట్లా కట్ చేసాడు అవన్నీ అడగండి.
సంభవం ఇచ్చాడు. ఆ కడ్డీలో నుంచే తీసుకెళ్ళి బంగారు కంసాలికి ఇస్తే అతను చెక్ చేసి ఇది మేలిం బంగారం అని చెప్పాడు. నెక్స్ట్ కట్ చేస్తే అది ఎంతో ఒక 1/4 కేజీ ఉంటుంది. ప్రపంచం యొక్క ధర అయితే ఇంత అవుతుంది, దాంట్లో 10% ఇవ్వండి చాలంటే వీళ్ళు 1,00,000 2 లక్షలు ఇచ్చారు. ఆ బంగారు కడ్డీ తెచ్చుకున్నారు. తీస్తే ఆ కోసిచ్చిన ముక్క వరకే బంగారం, మిగతా అంతా ఇక్కడేనంట. అట్లా ఆ పైన అందంగా కొన్ని మాటలు చెప్పి లాగుతున్నారు, లోపలంతా ఈ నకిలీ బంగారమే ఉంది. కొంచెం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరేది చెప్పినా నమ్మకండి. దాని గురించి ఆలోచిస్తే తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. ఆలోచించకపోతే ఏది తెలియదు. నేనే చెప్తున్నా ఆలోచనగా మార్చుకోవద్దని. సో ఆలోచించి ఆలోచనని అంతం చేసేయండి. అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. తర్వాత ఓవరాల్గా ఏ ద్వంద్వము లేకుండా ఉంచుకోండి మనస్సుని. బాత్ ఖతం. రీసరసు వయసు.